నేను ఎంత ఉన్నప్పటి నుంచి వింటున్నాం. కానీ ప్రభు అటువంటి వాడు కాదు. ఎందుకు ఆగుతున్నాడు అంటే అందరూ ఆయన దగ్గర ఉండాలనేటువంటిదే తపన. ఆ తపనలో మనం ఏం చేయాలని పాల్పొంపులు పంచుకోవాలి. ఆ తపనలో మనం ఎలా ఉండాలంటే పాల్పొంపులు పంచుకునేటట్టుగా, ఆయనలో ఉండేటట్టుగా, ఆయన నా దేవుడు, నిజమైన దేవుడు, నాకు రక్షించగల సమర్థుడు అని మనము కొనియాడేవారిగా ఉండాలి. ఇంకేమంటారు? దేనిని గురించి చింతపడకండి. దయచేసి సహోదరి ఇవన్నీ చూసి అన్నీ కూడా ఉత్తియే, ఇవన్నీ నటన. కానీ పరలోక రాజ్యం మాత్రమే ఏంటంటే అది స్టాండర్డ్. దానికోసం మనం ఎదురు చూడాలి. దానికోసం మనం ఎదురు చూసామంటే నిజంగా పొందుకున్నట్టే. దేవునికి స్తోత్రం. చూడండి, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విన్నపముల చేత కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రతిదానికి ప్రభువా, అయ్యా నేను డ్యూటీకి వెళ్ళి వచ్చాను నాయన, ఎవరైనా చేస్తున్నారో లేదో తెలియదు కానీ, అయ్యా నేను డ్యూటీకి వెళ్ళి వచ్చాను నాయన, నీ కృప చెప్పునే నన్ను తీసుకొచ్చావయ్యా, లేకుంటే నేను ఏమయ్యేదాను అని ఎవరైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా అంటే చాలా తక్కువ మంది. అందరూ కాదు కానీ చాలా తక్కువ మంది. దేవానికి స్తోత్రమయ్యా, దేవా నీవున్న మూలన నేను ఇలా బ్రతుకుతున్నానయ్యా, లేకుంటే ఎప్పుడో చనిపోయిద్దని అని మనము ఏం చేయాలంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉండాలి. ఇంకేమంటున్నారు అంటే చాలు. 2వ సాముయేలు 6వ అధ్యాయం, త్వరగా తీస్తే ఎక్కువ చెప్పుకోవచ్చు. 2వ సాముయేలు 6వ అధ్యాయం 11వ వచనం, పేజీ నెంబర్ 256. యెహోవా మందసము 3 నెలలు గిద్దీయుడకు ఓబేదెదోము ఇంటి వారందరి ఉండగా యెహోవా ఇంటి వారందరినీ ఆశీర్వదించాడు. ఆగండి. దేవుని మందసం, దేవుని చిత్తము, లేకపోతే ఆ యొక్క పెట్టె, లేకపోతే ఆ పలకలు, దానికోసం తాపత్రయం. దేవుడే నా దేవుడు, దేవుడు తప్ప నాకు ఎవరు లేరు. భర్త ఉన్నా ఉంటాడు, పిల్లలున్నా ఉంటారు, కానీ దేవుడి కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు. దేవునికి స్తోత్రం. దేవుడి కంటే ఎక్కువగా నువ్వు ప్రేమించావంటే నువ్వు మోసపోతున్నావు అన్నమాట, నువ్వు మోసగారి అన్నమాట. ఏమన్నాడంట? యెహోవా మందసము 3 నెలలు గిద్దీయుడకు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించి. ఆ యొక్క మందసము ఎప్పుడైతే నీ ఇంటిలో ఉంటుందో, నీవెప్పుడైతే ఏగిలి పడతావో, నీవెప్పుడైతే ఆయన చిత్తము కొరకు ప్రయాసపడతావో, ప్రార్థన వెళ్ళడం కోసం ఎప్పుడైతే ప్రయాసపడతావో, అయ్యో ప్రార్థనకు వెళ్ళాలి 7:30 అంటే 7 గంటలకే ఉండాలి, లేదా 7:15కే ఉండాలి అనేటువంటి అత్యాస ప్రయాస నీలో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మాత్రమే ఆ ఆశీర్వాదం నీకు దొరుకుతుందని నువ్వు ఆలోచన చేయాలి. నువ్వు దేనికోసం ఆలోచన చేయొద్దు. దేనికోసం ఆలోచన చేస్తే ఆయన ఏమన్నాడంటే, నీవు నా పని చెయ్యి, నేను నీ పని చేస్తాను. ఆయన పని చేయకుండా ఈ లోకం కొరకు నువ్వు ఆలోచన చేసి నేనేదో వెళ్తున్నానులే, నేనేదో వస్తున్నానులే అంటే అది కానే కాదు. నేను ఈరోజు ఆయన నాకు బాధ్యతను అప్పగించాడు, మీరు వెళ్ళాలి అక్కడ వాక్యం చెప్పాలని. నేను 7 గంటలకే సిద్ధపడి అందరినీ, ఏంటండి బాబు మీకు ఇంత తొందర? నాకు దేవుని టైమింగ్ అంటే దేవుని టైమింగ్. ఈయన ఒకడు నిజంగా చాలా బాధ్యతగా దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుని సన్నిధి కోసం ఆతృత పడాలి.
దేవుని సన్నిధిలో గొప్ప యోగ్యంగా నేను ఉండాలి అనేటువంటి ఆశ నీలో లేకపోతే దేవుని కృపను పొందలేవు. అది చాలా జాగ్రత్తగా గమనించాలి. అలా గమనిస్తేనే తప్ప మనము ఇక్కడ చూడండి, ఆయన మందసము 3 నెలలు ఆ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆ కుటుంబం అంతా ఏమైంది? ఆశీర్వదించబడింది. దేవుని కోసం ఎగిలి పడ్డామంటే ఆశీర్వాదం వస్తుంది. ఇంకేమన్నాడు? దేవుని మందసము యెహోవా ఉపదేశము ఇంటి వారిని అతను కలిగిన దాన్ని అంతటిని ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మనం దేవుని కోసం ఎగిలిపడేవారుగా, దేవుని కోసం ఈ లోకంలో అన్నీ ఉంటాయి, అంగు ఆర్భాటాలు అన్నీ ఉంటాయి. కానీ మనము దేనికోసం ఏగిలి పడకూడదు. కానీ దేవుని కోసం ఏగిలి పడితే దేవుడు తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే ఆశీర్వదించాడో కృపలన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఒక ఆయన అంటాడు, అయ్యా అంత ముందర నేను ఒక పాస్టర్ గారే నాకు చెప్పాడు, అంత ముందర నేను చేతితో లెక్క పెట్టేవాడిని, ఇప్పుడు దేనితో లెక్క పెడతాను? మిషన్తో లెక్క పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అంతకు ముందు చేతులతో లెక్క పెట్టి ఆయన ఇప్పుడు మిషన్తో లెక్క పెడుతున్నాడు. ఎందుకంటే ఆయన కోసం వేగులు పడటం, ఆయన కోసం ఆతృత పడటం, ఆయన కోసం ఆ యొక్క మనసాన్ని దేవుని చిత్తమే అని నువ్వు అనుకోవటం మూలాన నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడేది. దేవుని బిడ్డలారా, మనం ఎంతవరకు ఆశపడుతున్నాం, దేవుని పని ఎంతవరకు చేస్తున్నాం? నిజంగా దేవుని పని చేయటం అంటే అది బైబిల్ బట్టి రావడం కాదు, అది కాదు దేవుని పని అంటే. దేవుని పని వచ్చి టైం మెయింటైన్ చేయాలి, పాటలు పాడాలి, ఆతృత కావాలి. అయ్యో నేను పాట పాడలేదే, అయ్యో నేను ప్రార్థన చేయలేదే అనేటువంటి ఆతృత కావాలి. చూడండి, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం త్వరగా తీసుకుందాం. పేజీ నెంబరు 531. తొమ్మిది 11. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. ఎవరి వలన కలుగుతుందంట? నువ్వు ఆతృత పడటం వలన, నువ్వు మందసాన్ని దాచడం వలన, లేకపోతే దేవుని కోసం నీ హృదయాన్ని మరి దేవుని కొరకే వాడటం వలన, ఆయన పనికి పరుగు పరుగున నీవు రావటం వల్ల, వచ్చి నీవు దేవుని పని చేయటం వల్ల ఏమయ్యాడంట? నా వలన నీకు దీర్ఘాయువు. అంటే ఎప్పుడు దీర్ఘాయువు అంటే ఏదండి? ఎల్లప్పుడూ పరలోక రాజ్యానికి వెళ్ళేటంత వరకు కూడా నీకు కృప ఉంటుంది. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. నీకు కృప ఉంటుంది. దేవుడు నీకు కృపను ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక ఆమె ఆ పిల్లలతో ఫీజు కట్టడానికి కూడా లేనటువంటి సమయంలో దేవుణ్ణి అడిగింది, ప్రభువా నేను కూడా నా పిల్లల్ని చదివించుకోవాలనుకుంటున్నానయ్యా, నేను కూడా నా పిల్లల్ని అందరిలాగా నేను ఈ సాఫ్ట్వేర్లు డాక్టర్లు చేయాలని ఆశ ఉందయ్యా, మరి ఎలాగయ్యా నాకేమీ లేదు అని చెప్పేసి ఆమె ఉపవాసం ఉండి మోకరించి ప్రార్థన చేసి కన్నీరు కార్చి, అయ్యా నా వేదన విను, నా బాధ విను అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ పిల్లల్ని ఏం చేశారు తెలుసండి? ఒక ఆమె డాక్టరు, ఒక ఆయన ఇంజనీరు, ఒక ఆడామె మగ ఆయన, 2 పిల్లలు. నేను చాలా ఆశ్చర్యపోతాను. దేవుని పని అంటే అది. నీ ఇంట్లో జరిగేటువంటి ఆశీర్వాదము ఏ విధంగా ఉన్నదో చూసుకోవటమే. నీ ఇంట్లో ఆశీర్వాదకరంగా జరుగుతూ ఉంటే దేవుని పని బాగా జరుగుతుందని లెక్క. ఏదో నామక వాస్తే వండుకున్నాము, ఈరోజు పప్పు, రేపొద్దున ఇంకోటి, రేపు ఇంకోటి ఏదో తినేసాము అనుకుంటే కానే, అవునా కాదా? దేవునికి స్తోత్రం. నా దేవుడు నన్ను రక్షించగల సమర్థుడు.
నా దేవుడు నన్ను నిలబెట్టగల సమర్థుడు, ఉన్నతమైన స్థానంలో నన్ను ఉంచగల సమర్థుడు అని దేవుడితో కంపేర్ చేసుకోవాలి. మనుషులతో కంపేర్ చేసుకోకు. మనుషులు మాయపు మనుషులు, ఈ లోకమే మాయ. లోకము పాట కూడా ఉంది, ఈ లోకమే మాయరా. ఈ మాయ లోకంలో ఉన్నాం మనము. ఏడుపరిచిన వారమై ఉండాలి, దేవునితో కంపేర్ చేసుకోవాలి. దేవుని చిత్తానికి విధానముగా మనం ఉండాలి. అలా ఉండగలిగితే దేవుడు తప్పకుండా నీవు నా కుమారుడవు, నేను నిన్ను పోషిస్తా. దేవుని కుమారులు పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఏమన్నాడు చదవండి, 11వ వచనం చదవండి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. నీవు జ్ఞాని అయిన ఎడల నీవు జ్ఞానము నీకే లాభకరము. నీవు దానిని నీవే భరింపవలను. భక్తిహీనత అనున్నది బొబ్బలు పెట్టినది, అది కామకురాలు, దానికి ఏమీయో వాళ్ళు ఆ కేటగిరీలు వేరుగా ఉంటాయి. మనల్ని అలాగ చేయడు దేవుడు. మనం వేరుపరిచిన వారము దేవుల్లో. మనం ఎవరమాట చెప్పండి? ఏరుపరిచిన వారము, దేవుని బిడ్డలము. దేవునికి మనకు సంబంధం ఉంది, ఈ లోకానికి మన సంబంధం లేనే. లోకంలో అన్నీ చూస్తా పోతా ఉండాలి. లోకంలో నేను ఎన్నో అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, కానీ అబ్జర్వ్ చేస్తే ఫెయిల్ అయితే దాని వంక కూడా చూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికం చేస్తాను. నాకే గర్వం ఉంటుంది. నాకు ఇప్పుడు 65 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలు ఎవరైనా చెప్పగలరా? 65. బయటికి వెళ్ళి నాకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అంటే 49, 50 అనే చెప్తున్నారు. నాకు ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 65 సంవత్సరాలండి. దేవుల్లో ఉంటే దేవుడే పోషిస్తాడు. దేవుని పనులు చేస్తే అత్యధిక కృపలు ఇస్తాడు, అత్యధికమైనటువంటి గొప్ప యోగ్యతనిస్తాడు. నేను 90లో కంపెనీలో జాయిన్ అయ్యాను. 2013లో రిటైర్మెంట్ అయినా. అంతవరకు నేను 10 సార్లు ఈఎస్ఐకి వెళ్ళినా. ఈ ఈఎస్ఐ కార్డు అంతా కూడా వేస్ట్ అయింది, నా పైసలన్నీ కూడా కట్టడమే అయింది. ఎప్పుడు కూడా వెళ్ళలే. మొన్న నాకు చిన్న దెబ్బ తగిలితే మా మనవడు అన్నాను, మల్లారెడ్డి అంతా ఏదో గందరగోళంగా ఉంటుంది, నాకు అసలు ఎప్పుడు తెలియదు, ఇప్పుడు వెళ్ళలేదు, ఒకసారి రావంటే ఒకసారి ఆయన వస్తే నాకు తెలిసింది మల్లారెడ్డి ఎలా ఉంటుందో. ఎన్ని సంవత్సరాలు నేను కట్టి 11 సంవత్సరాలు అయింది. ఎన్నడూ కూడా ఎంటర్ చేయలేదు అక్కడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కృపలంటే ఒట్టట్టుగా ఉండవండి. దేవుని కృపలంటే ఏదో ఇచ్చేస్తాడు అనుకుంటే అది కానే. నీవు నా పని చెయ్యి, నేను నీ పని చేస్తాను. ఏమన్నాడు? నా వలన నీవు దీర్ఘాయుడు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములను. నీ జ్ఞానము నీకే లాభకరము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గలతీయులకు రాసిన 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. నాలుగో అధ్యాయం 19వ వచనం, పేజీ 170 పేజీ నెంబర్. ఆయన అంటున్నాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. దేవుడికి ప్రసవ వేదన కలుగుతుందట. దేవుని చిత్తము నీలో ఉండే వరకు
దేవుని కృప నీలో ఉండి వరకు, నీ బిడ్డల్లో ఉండి వరకు, నీ కుటుంబ సభ్యుల్లో ఉండి వరకు, నువ్వు గొప్ప వ్యక్తిగా ఉండే వరకు ఆయనంతా ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే మనం ఎవరమంట? ఆయన బిడ్డలం. ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా ఆ ఉన్నతమైన స్థానంలో ఉండాలని తండ్రి ఎలాగ చూస్తాడో మన పరలోకపు తండ్రి కూడా అలాగే చూస్తాడు. ఎలా చూస్తున్నాడు చదవండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం అంటే ఏంటి? క్రీస్తు ఎలా ఉంటాడో మనం కూడా అలాగే ఉండాలి. ఏం మాట్లాడతాడో అదే మాట్లాడాలి, ఏమి చేస్తాడో అదే చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు రాత్రంతా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు మన కోసం. పగలంతా ఏం చేశాడు? పరిచర్య చేశాడు, సువార్త చేశాడు. అంతేనా? మన పగలంతా ఏం చేస్తున్నాం ఏంటండి? చెప్పండి. పగలంతా పొట్ట కోసం గంపులు పని అని తిరుగుతున్నాం. నైట్ అంతా ఏం చేస్తున్నాం? శుభ్రంగా చికెన్ వేసుకుని శుభ్రంగా ప్రతి వాళ్ళు కూడా ఇవాళ రేపంతా ఏం కూర అంటే బగార్లు తినేసి రాత్రంతా హ్యాపీగా పడుకో. ఆ హ్యాపీతనం ఎవరిచ్చారండి? దేవుడు. నీవు దేవుని పని చేస్తున్నావనే నీకు ఏ విధమైన అనారోగ్యం రాకుండా రాత్రంతా సుఖమైన నిద్రని దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. సుఖమైన నిద్రని దేవుడు నీకు ఇస్తున్నాడంటే నువ్వు తెల్లారిలేసి ఏం చేయాలి? ఆయన స్తుతించే వారంగా ఉండాలి, ఆయన కనపరిచే వారంగా ఉండాలి, ఆయన బలపరిచే వారంగా ఉండాలి, ప్రేమించే వారంగా ఉండాలి. మన పక్క వాళ్ళు అంటేనే మనకి ఎలా ఉంటుందట? వాళ్ళ ఏదైనా చికెన్ వండుకున్నట్టు వాసన వస్తుందనుకో, ఎప్పుడు తిండుకోవాలంటే వీళ్ళు వండుకున్నప్పుడు వాళ్ళు వండుకున్నప్పుడు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. కూర వాళ్ళ దేళ్ళకి వేసుకోవాలి, వీళ్ళ దాళ్ళ ప్రేమ చూపాలి. అందుకంటున్నాడు, ఏమంటున్నాడు చదవండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందేర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. దేవుడికి ఏడుపు వస్తుందట, మనల్ని చూసి ఏడుపు వస్తుంది. ఈ సూరారకు వాళ్ళని చూస్తే ఇంకా ఏడుపు వచ్చేద్ది దేవుడికి. అయ్యి మామూలు ఏడుపు రాదు. ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, ఎంత భయంకరమైన శబ్దాలు అంటే, ఎంత భయంకరమైన యుద్ధాలు అంటే, ఎంత భయంకరంగా తాగుబోతులు అంటే, ఎంత భయంకరమైనటువంటి రకరకాల మనుషులు అంటే చాలా. అందుకే అంటున్నాడు, మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతుంది. అంటే ఆయనకు ఒక ఏడుపును మనం ఇస్తున్నాం, ఆయనకు ఏడుపునిస్తున్నాం. ఆ ఏడుపును మనం ఇచ్చేవారుగా ఉండకూడదు. బల నమ్మకమైన మంచి దాసురాలా అన్నారు. ప్రేమ కలిగి ఉండాలి. అబ్రహామును ప్రేమించినవాడు, మోషేను ప్రేమించినవాడు, నన్ను కూడా ప్రేమించడానికి సిద్ధంగా ఉంది. చూడండి, 1 పేతురు 5వ అధ్యాయం 9వ వచనం, 5:9 త్వరగా లాస్ట్. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుతున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై ఉండాలి. విశ్వాసమందు స్థిరులై ఉండాలి. మన సాతాను ఎదిరించేవారుగా ఉండాలి. ఎదుటి వాళ్ళు ఎవరైనా తప్పిపోతున్నారంటే వాళ్ళ కోసం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మన గురించి మనం ప్రార్థన చేసుకోవడం కాదు. ఆయన దీవించు, ఈయన దీవించు కాదు. అయ్యా, మన వ్యతిరేకులు, అన్యులుగా ఉన్నటువంటి వారు, అయ్యా దేవుని తెలియనటువంటి వారు, అయ్యా ఎంతమంది లోకంలో ఉన్నారయ్యా, అయ్యా ప్రపంచంలో ఎంతమంది ఉన్నారయ్యా, దేశంలో ఎంతమంది ఉన్నారయ్యా, వారందరి మీద చేతులు వచ్చి వారిని మార్చుదేవా అని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలంటే ఎలాగంట? ఒకసారి మళ్ళీ చదువు. ఈ విధమైన శ్రమలు నెరవేర్చున్నామని ఎరిగి
విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించాలి. ఒకవేళ ఏదైనా అన్నా కూడా తగ్గించుకుని ఇవాళ రేపు అనడానికి సిద్ధంగానే ఉంటారులే. దానికి ఇంకా ఒక మాట అంటే 10 మాట అంటారు. దానికి మనం డోంట్ కేర్. వాళ్ళు మనం తగ్గించుకుని మనం దేవుని చిత్తంలో ఉండటానికి వాళ్ళే మనకు వచ్చి ఏం చెప్తారు సారీ చెప్తారు. అయ్యా మొన్న నేను అనరాని మాట అన్నాను, నన్ను క్షమించు. స్థిరులై వానిని ఎదురించుడి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృప నిధియకు దేవుడు కొంచెం కాలం మీకు శ్రమ పడిన పిమ్మట మిమ్మును సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరుచుదుడు. కొంత కష్టం వచ్చినా పర్వాలే, మన వేదన పడినా పర్వాలేదు, మనము ఒకటి అనిపించుకున్నా పర్లేదు. చాలామంది ఏమంటారంటే మన వెనకాల చాలా బాగా పొగుడుతారు. నేను చాలామంది చూస్తుంటాను, పొగుడుతారు. నీ ఎంత మంచి వాడు లేడు, నీలాంటి వాడు లేడు అంటారు. మనము వచ్చేసిన తర్వాత మన గురించి అన్నీ కూడా చెప్పుకుంటారు. తప్పేం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవన్నీ కూడా దేవుని చిత్తంలో ఉండును గాక. అవన్నీ కూడా దేవుని కృపలో మనం బలపడుతుంగాక. ఆయన ఏమన్నాడు? ఇవన్నీ తీసివేసి మిమ్మల్ని స్థిరులై బలపడిచినట్లుగా నేను చేయగలను అంటున్నాడా లేడా? చూడండి, సర్వాకృప నిధియకు దేవుడు కొంచెం కాలమే మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పరిపూర్ణంగా చేసి స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. మనల్ని భయపడవలసిన పని లేదు. ఆయన కృప ఎల్లకాలం ఉంటుంది. ఆయన రాకడకు మనము ఎత్తబడే గుంపులో ఉంటాం. ఆయన చిత్తానికి మనం దాసులుగా ఉంటాం. ఆయన పనిముట్లుగా వాడబడతాం. ఆయనను మనల్ని ప్రేమించి ఆయన కుడిపార్శ్వం మనలను కూర్చోబెట్టుకుంటాడు. కాబట్టి విన్నటువంటి వాక్యం మీరు బలపరిచి స్థిరపరిచి మరి విన్నటి వాక్యాన్ని మీ హృదయంలో నాటించుకుని కనీసం కొంతమందినైనా మార్చేవారికి. చూడండి, తీయొద్దు కానీ మత్తయి లాస్ట్ అధ్యాయం ఉంటుంది. సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీకు ఏ సంగతులు మీకు వివరించానో, ఏ సంగతులు మీకు చెప్పానో అవన్నీ కూడా అవలంబించండి, అవన్నీ కూడా జరిగించండి. ఆయన వెళ్తూ మనకే యోహాను 14 అన్నీ చెప్పాడు. ఇంటికి వెళ్ళి చదువుకోండి, తీయొద్దు. యోహాను 14 అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదివితే ఆయన అంటాడు, నేను వెళుతున్నాను, వెళ్ళి మీకు అక్కడ స్థలం సిద్ధపరచా వెళుతున్నాను. కనుక మీరు సిద్ధంగా ఉండండి. మరి ఈ ఎన్నటువంటి వాక్యము నీరు కట్టి ఫలింప చేయాలని తెలియపరుచున్న దేవుడి ఇచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడా వందనాలు అయ్యా. ఎత్తబడినటువంటి వాక్యం బలపరిచింది నా ప్రభ. నీరు కట్టి ఫలింప చేయమని అయ్యా, నీ కృపలో బలపరచమని, నీ కృప ద్వారా ఉంచి నన్ను నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.